ఏపీ రాజకీయాల్లో ఆయారాం గయారాంలు మొదలయ్యారా? ప్యాకేజీ అందగానే పార్టీ మార్చేస్తున్నారా? నిన్న తిట్లు, ఈరోజు పూజలు. అలాంటి నాయకులు చూసి ఓసరవెల్లి సైతం సిగ్గుపడుతోందా? ఈ డబుల్ గేమ్ దేనికి? చెల్లెల్ని దెబ్బతీసేందుక? ఏపీ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? ఎందుకు పార్టీ వీడుతున్నారు? మళ్ళీ ఎందుకు తిరిగొస్తున్నారు? ఏపీ రాజకీయాల్లో ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. పార్టీని వీడి 2 నెలలు కూడా కాకముందే పాత పార్టీలో చేరి అప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతూ ఉంటే రాజకీయాల్లో మాట మీద నిలబడ్డం అంటే నేతి బీరకాయ చందంగా మారింది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మళ్లీ వైసీపీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అనడం పెద్ద ట్విస్ట్. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి జగన్ని ఓడించాలని చూస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పడం పెద్ద విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మంగళగిరిలో ఏ అభ్యర్థిని పోటీలో పెట్టినా పూర్తి స్థాయిలో అన్కండిషనల్ గా పనిచేస్తానని జగన్ కి చెప్పినట్లు ఆర్కే తెలిపారు. 2019లో నారా లోకేష్ ఎలా ఓడిపోయారో 2024లో బీసీ అభ్యర్థి చేతుల్లో నారా లోకేష్ ఓటమి చెందుతారు అని అన్నారు. సీఎం జగన్ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని, అది తనకి నచ్చలేదని, జగన్ తనని 2 సార్లు ఎమ్మెల్యే చేశారని ఆర్కే చెప్పారు. షర్మిలమ్మ మాటే నాకు వేదవాక్కు అని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జ్ఞానోదయమైనట్లు చెప్తున్నారు. ఆర్కే కుటుంబం అంతా వైసీపీలోనే ఉంది. మరి ఆర్కే ఒక్కడే ఎందుకు పార్టీ మారారని అప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం షర్మిల్ని దెబ్బతీయడానికే కుట్రతోనే ఆర్కే కాంగ్రెస్లో చేరినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆ పార్టీలో మంచి జోష్ వచ్చింది. ఈ క్రమంలో షర్మిల మీద నిందలు వేస్తే ఆ ప్రభావం కాంగ్రెస్ మీద పడి కాంగ్రెస్లో చేరాలనుకునే వాళ్లు ఆగిపోతారనే కుట్రతోనే ఆర్కే ద్వారా నాటకం ఆడించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ నైరాస్యంలో పడిపోయారని, ఓటమి భయం పట్టుకుంది అని, అందుకే పార్టీ నుంచి వెళ్లిన ఆర్కే లాంటి వాళ్లకి భారీ ప్యాకేజ్ ఆఫర్ చేసి మళ్లీ పార్టీలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. కూటమితో బీజేపీ కలుస్తూ ఉండటంతో జగన్ వెన్నులో వణుకు పుట్టింది. దీంతో అన్ని రకాల బేరసారాలకి దిగుతున్నారు. తాను కూడా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైనాట్ 175 అని చెప్పి ప్రతిపక్షాలపై నేలబారు విమర్శలు చేస్తున్నారు. చూడాలి మరి షర్మిల ఎలా రియాక్ట్ అవుతుందో.